ఏజ్ రిలాక్సేషన్ గురించి మాట్లాడండి అన్న అని చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. సో ఈ వీడియోలో తెలంగాణ ఏజ్ రిలాక్సేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి ఉద్యోగాలు అండ్ రాబోయే జీపీఓ లాంటి ఉద్యోగాలు, రాబోయేటువంటి ఏ ప్రభుత్వ ఉద్యోగానికైనా ఏజ్ 34 ఉంటుందా, 44 ఉంటుందా, 46 ఉంటుందా, ఎంతవరకు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోయే అవకాశాలు ఉన్నాయి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. మనం ముందుగా అసలు ఏం జరిగిందనే విషయం గురించి కొంత అవగాహన పరచుకోవాలి. ఎందుకంటే అసలు ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి ఇంత మాట్లాడుకోవడానికి గల కారణాలు ఏందనేది కూడా మనకు తెలియాలి. మనం ఒకసారి చూసినట్లయితే 2022 నోటిఫికేషన్లు చూద్దాం. 2022లో వచ్చినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఒకసారి మనం చూస్తే ఇది గ్రూప్ 1 సర్వీసెస్ 2022లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్. ఇక్కడ ఏమి ఇచ్చారు అని అంటే 18 to 44 ఏజ్ అనేది ఇచ్చిండు. చూడవచ్చు మీరు, కొన్ని యూనిఫామ్ సర్వీసెస్కు తక్కువ ఉంటాయి కానీ మిగతా వాటి అన్నిటి కూడా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీకి 21 నుంచి 31 ఉన్నది. ఇక్కడ ఏం చేసిండు అని అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులలో తెలంగాణ ఉద్యమం చేసి ఉద్యమంలో తెలంగాణ తీసుకొచ్చుకొని కొత్తగా నిర్మించుకున్న తర్వాత 10 ఏళ్ల వరకు దాదాపు ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. 7-8 ఏళ్ల వరకు అయితే ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రాలేదు. ఈ గ్రూప్ 1 అనేది అసలు మొత్తానికి 10 ఏళ్లలో రాలేదు అనే ఉద్దేశం కొద్దీ మనకు 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తూ సపరేట్గా జీవో తీసుకొచ్చారు. సో ఆ సపరేట్ జీవోను కేవలం 2 ఏళ్ళు మాత్రమే ఉంచారు 2022లో. అది 2024కు ఎక్స్పైర్ అయిపోతుంది. ఇది 2022 విషయం చెప్తున్నా. సో ఇట్లా మనకు ఏజ్ అనేది 44 ఉండేది. మామూలుగా అయితే 34 ఉంటుంది, యాజ్ పర్ నోటిఫికేషన్స్ ప్రకారం 34 ఉంటుంది. ఇట్లా 44 అయింది. మళ్ళీ రిజర్వేషన్ల ప్రకారం ఎవరిది వాళ్ళకు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పిహెచ్సి ఇవన్నీ కూడా వేరుగా ఉంటుంది. ఇది ఓపెన్ కేటగిరీ గురించి మాట్లాడుతున్నా. ఇక 2024లో కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2024లో గ్రూప్ 1 మొత్తానికి పూర్తిగా రద్దు చేసి మళ్ళీ కొత్తగా రీనోటిఫికేషన్ చేసినటువంటి సందర్భంలో దాన్ని మరో 2 సంవత్సరాలు పొడిగిస్తున్నట్టుగా కొత్త జీవో తీసుకురావడం జరిగింది. అట్లా 44 సంవత్సరాలు ఉన్నదాన్ని 46 సంవత్సరాలు చేసారు. మీరు చూడొచ్చు డిప్యూటీ కలెక్టర్కి సంబంధించినటువంటివి అండ్ డిప్యూటీ సూపరింటెండెంట్ అంటే డిఎస్పీ ఉద్యోగానికి సంబంధించి 21 నుంచి 35 చేశారు. 22లో ఏమున్నది, 21 నుంచి 31 ఉన్నది. కానీ 24కి వచ్చేసరికి ఏమైంది, 21 నుంచి 35 అయింది. అంటే ఇప్పుడు కూడా వీళ్ళు ఏం చేశారంటే ఈ జీవోను 7-8 ఏళ్ళు లేకపోతే 10 ఏళ్ళు ఉంచితే బాగుంటుండే. వీళ్ళు మళ్ళీ కొత్త జీవో తీసుకొచ్చి 10 ఇయర్స్తో పాటు మరో 2 సంవత్సరాలు పెంచుతూ మళ్ళీ 2 ఏళ్లకే ఇచ్చిండు. అంటే ఆ జీవో యొక్క కాల పరిమితి 2 ఇయర్స్ అని మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. అంతకుముందు 2 ఏళ్ళే ఉన్నది కాబట్టి దాన్ని కూడా డేట్లు మార్చి ఆ పీరియడ్ను మాత్రం 2 సంవత్సరాలకే ఉంచారు. అంటే 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు 2 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అదనంగా రేవంత్ రెడ్డి సర్కారు ఏవైతే నోటిఫికేషన్లు రద్దు చేసిందో, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు రద్దు చేసినందుకు గాను మళ్ళీ అప్లికేషన్ చేసుకొని మళ్ళీ చేస్తే కొంతమంది ఈ ఉద్యోగాలను కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నదనే ఉద్దేశం కొద్దీ మళ్ళీ 2 సంవత్సరాలు పెంచిండు. అట్లా 10+2 12 అయింది. సో ఆ 12 ఇయర్స్ని పెంచడం వల్ల ఇప్పటి వరకు 2026 ఫిబ్రవరి వరకు ఇక్కడ మనకు ప్రతి నోటిఫికేషన్లో ఆ జీవోస్ ఉంటాయి. పారా నంబర్ 6లో ఏజ్ గురించి ఇస్తాడు మనకు. మీరు ఏ నోటిఫికేషన్ ఓపెన్ చేసినా పారా నంబర్ 6లో ఏజ్ గురించి ఇస్తారు. పారా నంబర్ 4 మనకు 5 ఇగో ఇది 6. పారా నంబర్ 6లో ఏజ్ గురించి ఇస్తాడు. ఈ ఏజ్కి సంబంధించి మనం చూడవచ్చు ఇక్కడ 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్. ఇప్పుడు మనకు నోటిఫికేషన్ ప్రకారం ఏమిచ్చిండు అనేది ఇక్కడ చూస్తారు. జీవో నంబర్ 30 జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ నుంచి 8/2/2024లో వచ్చినటువంటి జీవో ప్రకారము 44 ఇయర్స్ నుంచి 46 ఇయర్స్ వరకు 2 ఇయర్స్ పెంచినట్టుగా ఇచ్చిండు. ఇక జీవో నంబర్ 31 ప్రకారము 8/2/2024లో వచ్చినటువంటిది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద స్పెషల్ ఆఫ్ అడహాక్ పద్ధతి ద్వారా 2 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ అంటూ ఇక్కడ మనకు ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఈ జీవో నంబర్ 60, ఈ జీవో నంబరు 30, జీవో నంబర్ 31 ఇవన్నీ కూడా టీజీపీఎస్సీ వెబ్సైట్లో మనకు పబ్లిక్ డొమైన్లోనే ఉంటాయి. ఇదేంటంటే 10 ఇయర్స్ వరకు ఉన్నటువంటిది 12 ఇయర్స్ వరకు, ఆ 10 ఇయర్స్ వరకు ఉన్నటువంటి జీవోలు, ఈ 12 ఇయర్స్ వరకు ఉన్నటువంటి జీవోలు అన్నీ కూడా ప్రజెంట్ ఎక్స్పైర్ అయిపోయినాయి. ఇక 10 ఇయర్స్ వరకు ఉన్నటువంటి జీవోది ఇక్కడ 2022 నోటిఫికేషన్లో ఉంటుంది. అది 10 సంవత్సరాల వరకు ఇచ్చినటువంటి ఏజ్ రిలాక్సేషన్ మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఏజ్ అని ఉంది కదా, ఈ ఏజ్ అనే దగ్గర మనం చూడొచ్చు 19వ తారీఖు 2వ నెల వరకు ఉంటుంది. ఇక్కడ 3వ నెల వరకు 19/3/2022 వరకు అప్పర్ ఏజ్ లిమిట్ను పెంచుతున్నట్టుగానైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ యూనిఫామ్ సర్వీసెస్కు ఒక రకంగా ఉంటుంది, నాన్ యూనిఫామ్ సర్వీసెస్కు ఒక రకంగా ఉంటుంది. సో నాన్ యూనిఫామ్ సర్వీసెస్కు 10 ఇయర్స్ ఉంటుంది, యూనిఫామ్ సర్వీసెస్కు సర్వీసులను బట్టి వేరుగా ఉంటుంది. సో ఈ 2 జీవోలు మనకు 2 సంవత్సరాలకి ఎక్స్పైర్ అయిపోయినాయి. మళ్ళీ 2024లో దాన్ని వెంటనే మళ్ళీ పొడిగించి మళ్ళీ కొత్త నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ 26లో ఎక్స్పైర్ అయిపోయినటువంటి జీవోల పైన ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. అది
అందరూ ఇప్పుడు ఆందోళన చెందుతున్నటువంటి అంశం. మరి నోటిఫికేషన్లు వచ్చేవరకు ఇస్తారు తీ అని చెప్పేసి చాలామంది ఊరుకున్నారు. రీసెంట్గా టీజీపీఎస్సీ వెబ్సైట్ నుంచి మనకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి 20 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే వచ్చింది, స్టేట్ లెవెల్ ఉద్యోగాలు అవి. సో అందులో అప్లికేషన్ చేసుకుందామనంటే ఏజ్ లిమిట్ కేవలం 34 వరకే ఉన్నది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే విధానపరంగా కానీ ఈ రూల్స్ పరంగా కానీ టీజీపీఎస్సీ, టీఎస్ఎల్, పిఆర్బి లేదంటే గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ఈ బోర్డులన్నీ ఏం చేస్తాయంటే నోటిఫికేషన్ ఇచ్చే ముందు ప్రభుత్వాలను అడుగుతాయి. టీజీపీఎస్సీ పలుమార్లు ప్రభుత్వాన్ని ఈ ఏజ్ రిలాక్సేషన్ జీవోను పెంచమని చాలాసార్లు అడిగినట్టుగా మనకు సమాచారం. ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా ఈ ఏజ్ రిలాక్సేషన్ జీవోను ఎక్స్టెండ్ చేయమని ఫైల్ తీసుకెళ్ళి సీఎం గారి దగ్గర పెడితే సీఎం గారి దగ్గరనే ఉంది, పెండింగ్లో ఉన్నది అది. సో రేపో మాపో ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ పెంచే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. 100% పెరుగుతుంది, పెరగకపోవడానికి అవకాశమే లేదు. అదే 44 చేస్తాడా 46 చేస్తాడా అనేది క్వశ్చన్ మార్కు. నాకున్న ఇన్ఫర్మేషన్ 46 ఉంటుందనే ఇన్ఫర్మేషన్ ఉన్నది. సో అదే గతంలో నోటిఫికేషన్లలో ఇదే కాంగ్రెస్ గవర్నమెంటు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్త నోటిఫికేషన్లను అంటే పాత వాటిని మళ్ళీ రీనోటిఫికేషన్ చేసినప్పుడు ఏ ఏజ్ అయితే ఇచ్చిందో మళ్ళీ గదే ఏజ్ ఉంటుంది అని చెప్పేసి మనకు కొంతమంది చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది ఆందోళన చెందాల్సినటువంటి అవసరమే, ఆందోళన కలిగించేటువంటి అవసరమే. కానీ ప్రభుత్వం ఇంత గుడి నిర్ణయం తీసుకొని 34 ఏళ్ళకే ఖచ్చితంగా దీన్ని కట్టడి చేసి 34 ఏళ్ళకే ఏజ్ను పెడుతుందని మాత్రం నేనైతే అనుకోవట్లేదు, ఎవరు అనుకోరు కూడా. ఎందుకంటే లక్షల మంది నిరుద్యోగులు సమయానికి నోటిఫికేషన్లు రాక, సమయానికి ఉద్యోగాలు ఇవ్వక ఎన్నేళ్ల నుంచో ప్రిపేర్ అవుతూ గత 10-15 ఏళ్ళ నుంచి కోచింగ్ సెంటర్ల చుట్టూ, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ల చుట్టూ లేదంటే లైబ్రరీల చుట్టూ రూములలో ఉంటూ తినక చాలని బతుకులతోటి వాళ్ళు ఒక ఉద్యోగం వస్తుందేమో, ఒక నోటిఫికేషన్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు. చాలా ఏజ్ బార్ అయిపోతున్నారు చాలామంది. ఇప్పటికే ఈ 46 ఏళ్ళు పెట్టినా కూడా ఏజ్ బార్ అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక 34 ఏళ్ళు పెడితే 75% సీరియస్ ఆస్పిరెంట్స్ అందరూ పోతారు. ఎందుకంటే మనం డిగ్రీ అయిపోయిన తర్వాత ప్రైవేట్ ఉద్యోగాలు అవి ఇవి చూసుకొని అవి ఎక్కడ నచ్చక అప్పుడు గవర్నమెంట్ ఉద్యోగంలోకి వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ప్రజెంట్ కాంపిటీషన్లో. సో తను డిగ్రీ కంప్లీట్ చేసి ఇటు వచ్చేసరికి ఆయనకు 30 ఏళ్ళు వస్తాయి. 34 ఏళ్ళ వరకు అంటే 4 ఏళ్ళల్లో కథమైపోతుంది ఆయన జీవితం, ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటువంటి జీవితం. కాబట్టి చాలామంది 10-15 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతూ ఏజ్ బార్లు అయి ఉన్నారు. 34 ఏళ్ళ వయస్సు పెడితే ఎవ్వరు ఒప్పుకోరు. ఇది తెలంగాణలో అతిపెద్ద వరస్ట్ నిర్ణయం అవుతుంది. కాబట్టి అలాంటి నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని నేనైతే అనుకుంటున్నాను. ప్రస్తుత ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోదు. ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ జీవోను త్వరలోనే తీసుకొస్తుంది. కొంత జాప్యం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటిఫికేషన్ ఉంది కదా, ఆ నోటిఫికేషన్ అప్లికేషన్లు ఎండ్ అయ్యే నాటికి ఖచ్చితంగా దీన్ని అమెండ్మెంట్ చేస్తారు. మళ్ళీ ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ జీవో వస్తుంది, మళ్ళీ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మనం ఆస్పిరెంట్స్గా మన బాధను వెళ్ళబోసుకునేందుకు మనం ప్రభుత్వాల దగ్గరికి పోయి నివేదికలు సమర్పించవచ్చు, లేదంటే సార్ పెంచండి సార్ అని చెప్పేసి చెప్పొచ్చు. మనం చెప్పినా చెప్పకపోయినా అది వాళ్ళ బాధ్యత ఆల్రెడీ ఉన్నది. టీజీపీఎస్సీ నుంచి ఆల్రెడీ మేము నోటిఫికేషన్లు ఇవ్వడానికి నెలకు ఒక నోటిఫికేషన్ షార్ట్గా ఇవ్వడానికి సన్నద్ధం అవుతున్నాం, మాకు గివి ఉన్నాయని చెప్పేసి రిక్వైర్మెంట్స్ అన్ని ప్రభుత్వం దగ్గర పెట్టారు. సీఎం గారు ఒక సంతకం పెడితే ఏ టైంలోనే రావచ్చు, ఇవాళనే రావచ్చు, రేపే రావచ్చు, ఎల్లుండే రావచ్చు, ఏ టైంలోనే రావచ్చు. నోటిఫికేషన్ రావడానికి అంటే ఈ జీవో రావడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. ఎట్టి పరిస్థితులలో 34 చేయరు, 100% చేయరు. ఎవ్వరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే లేదు. ప్రతి వీడియో కామెంట్లలో ఏజ్ రిలాక్సేషన్ అంటారు. సో వాళ్ళకు ప్రభుత్వానికి పెద్ద పోయేదేం లేదు కదా, లాభమే జరుగుతుంది, నష్టం జరగదు. లాభం ఏం జరుగుతుంది అని అంటే కొంత మంచి పేరు వస్తుంది, అందరికీ అవకాశాలు కల్పించారు, మాకు ఉద్యోగాలు ఇచ్చిండు అన్న పేరు వస్తుంది. అందులో ఉద్యోగాలు కొట్టే వాళ్ళు ఉంటారో ఉండరో తర్వాత విషయం, వాళ్ళ టాలెంట్, అది ఏజ్తో సంబంధం లేకుండా టాలెంట్తో వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ జీవో గురించి ఎవరు ఆందోళన చేయకుండా సీరియస్గా ప్రిపేర్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్లో రాయండి, పూర్తి వివరాలు అయితే వెల్లడిస్తాం. మనకున్న సమాచారం మేరకు ముఖ్యమంత్రి గారి దగ్గర ఫైల్ ఉన్నది, రేపు మప్పు సంతకం అవుతుంది. ఏ క్షణమైనా ఈ ఏజ్ రిలాక్సేషన్ జీవోకి సంబంధించినటువంటి ఆర్డర్ అయితే పాస్ కావచ్చు. సో ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేసి మన మిత్రులకు షేర్ చేసి ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యా సేవలో ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.